హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియోస్లో అయితే చాలా గ్యాప్ వచ్చింది, చాలా డేస్ అవుతుంది వీడియోస్ చేయక. సో ఇవాళ అయితే ఒక మంచి వ్లాగ్ అనమాట, డే వ్లాగ్. సో హెల్తీగా ఏం తింటాను నేను డైలీ అనేసి ఈ మధ్యనే కొత్తగా అలవాటు చేసుకున్నదనమాట హెల్త్ కోసం. సో 2026 స్టార్ట్ లోపు మంచిగా హెల్తీగా ఉండాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇవాళ డే వ్లాగ్ అయితే చూసేయండి కంప్లీట్. అయితే డే స్టార్ట్ చేసిన తర్వాత డే మాత్రం సింపుల్గా ఉంటుందన్నమాట. నేను మార్నింగ్ లేవగానే 2 గ్లాసెస్ ఆఫ్ నార్మల్ వాటర్ తీసుకుంటాను. ఆ తర్వాత డీటాక్స్ వాటర్ అనమాట. డీటాక్స్ వాటర్ వచ్చేసి నేను నైటే ప్రిపేర్ చేసి పెడతాను. అందులోకి కొంచెం కట్ చేసిన కీరా, కొంచెం లెమన్, బీట్రూట్ స్లైసెస్, పుదీనా, ఇంకా ఇంతే డీటాక్స్ వాటర్ అనమాట. ఇవి ఒక 2 గ్లాసెస్ తాగిన తర్వాత టిఫిన్ చేస్తాను. తాగుతుంటే ఆ లెమన్ ఫ్లేవర్, బీట్రూట్, పుదీనా నిజంగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. నార్మల్గా అయితే ఓట్స్ అప్పుడప్పుడు ఇడ్లీ తీసుకుంటాను, కాకపోతే ఇవాళ దోశ ఉందన్నమాట టిఫిన్స్లోకి. సో దోశలు వేసుకుందాం. సో ఇంతే అనమాట నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. బ్రేక్ఫాస్ట్లోకి 2 దోశలు, చట్నీ, అలాగే మార్నింగ్ చేసిన టమాటా చట్నీ ఉంటే ఇంకా అది, అలాగే క్యారెట్స్. కొంతమందికి దోశ సాఫ్ట్ కూడా నచ్చుతుంది, కానీ నాకైతే మంచిగా క్రిస్పీగా ఇష్టం అనమాట దోశ అయితే. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసరికి చాలా లేట్ అయిందనమాట. లంచ్లోకి వచ్చేసి నేను వెజిటేబుల్ పులావ్ లాగా చేసుకుంటున్నాను. కొంచెం క్యారెట్స్, బీన్స్, టమాటా వేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మార్నింగ్ టైంలో పిల్లలకు కూడా సింపుల్గా చేసి పెట్టవచ్చు బాక్స్లోకి. ఇంట్లో ప్రజెంట్గా లేవు కానీ కొంచెం గ్రీన్ పీస్ అలా యాడ్ చేసుకున్నా బాగుంటుంది టేస్ట్ అయితే. సో చూడండి సింపుల్గా ఎంత టేస్టీగా ఉందో చూడడానికి కూడా. ఇలా ఒకసారి పులావ్ ట్రై చేయండి. సైడ్లో పన్నీర్ అయినా ఎగ్స్ అయినా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంట్లో పనులని ఫినిష్ చేసుకొని తినేసరికి 2:30 అయిందనమాట. సో కొంచెం అది వేడి వేడిగా ఉంది, ఫుడ్ చూసుకోలేదు, చాలా హాట్గా ఉంది. డైలీ 1 కల్లా లంచ్ ఫినిష్ చేస్తాను, కాకపోతే వాళ్ళ కొంచెం ఫ్రెండ్స్తో మాట్లాడితే టైమే అర్థం కాదు ఏంటో. రైస్ మానేయాలని చాలామంది అనుకుంటారు కానీ అస్సలు అది జరగదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్లు అవి సడన్గా మానేసుకుంటామా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 9:05 అవుతుంది అనమాట. సో ఈరోజు డిన్నర్లోకి వాటర్ మిలన్ ఇంకా ఎగ్స్ తీసుకుంటున్నాను, బాయిల్ ఎగ్స్. ఇంకా మార్నింగ్ నుంచి ప్రోటీన్ తీసుకోలేదు కదా, సో ఇప్పుడైనా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా. సో కొన్ని బాయిల్డ్ ఎగ్స్ అలాగే వాటర్ మిలన్ తీసుకుంటున్నాను. సో ఆల్రెడీ మార్నింగ్ కట్ చేసిన వాటర్ మిలన్ ఉంటే ఇంకా అదే, ఇంకా వేరే ఫ్రూట్స్ ఎందుకు, కట్ చేసిన ఎలాగో ఉందని చెప్పేసి ఇంకా అదే కట్ చేస్తున్నాను అనమాట. నైట్లో కంప్లీట్గా ఫుడ్ అవాయిడ్ చేయడం కంటే అట్లీస్ట్ ఫ్రూట్స్ అయినా తీసుకుందామని చెప్పి తీసుకుంటున్నాను. మరీ మొత్తానికి ఫుడ్ లేకుండా ఉన్నా నాకు నిద్ర రాదు. సో ఏవో కొన్ని ఫ్రూట్స్ అలా తీసుకుంటున్నాను అనమాట. ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్, ఇంకా మొత్తానికి ఫుడ్ మానేసిన నైట్ టైంలో తినలేమన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి చిన్నగా లైట్గా ఫ్రూట్స్ తీసుకుంటున్నా. ఎలాగో ఆఫ్టర్నూన్ బాగానే రైస్ తీసుకున్నా కాబట్టి పెద్దగా అయితే ఆకలి అయితే లేదు, అంతగా తినాలని కూడా లేదు. ఇది కొత్త ఫ్రూట్, ఇప్పుడు నేను ట్రై చేయలే, ఫస్ట్ టైం తింటున్నా ఈ ఫ్రూట్ అయితే. సో నేను తీసుకొచ్చారనమాట. నాకు నచ్చిన ఫ్రూట్స్ ఉంటే చాలు, కొత్త ఫ్రూట్స్ పెద్దగా ట్రై చేయను నేను. వాటర్ మిలన్, మాస్క్ మిలన్, కొంచెం బనానా, అలాగే మ్యాంగో ఇంకా చాలా ఫేవరెట్ అనమాట. సో అవి తింటే ఇంకా స్కిన్ కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. సో ఇంకా సమ్మర్ ఎఫెక్ట్, ఇంకా స్కిన్ ఇంకా ఇప్పటికీ టెక్స్చర్ ఇంకా కోలుకోలేదు. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రూట్ తీయగా ఉంటుంది అనుకున్నా కానీ కొంచెం పుల్లగా ఉంది. అది పెద్దగా నాకైతే నచ్చలేదు, కాకపోతే తినాలి ఇంకా అంతే. ఎండింగ్లో మాత్రం కంప్లీట్ చేసాం. యాక్చువల్లీ వాటర్ మిలన్ జ్యూస్ తాగాం అనుకున్నా, కాకపోతే టైం లేదని చెప్పి ఫాస్ట్గా కట్ చేసి అలా తింటున్నా అనమాట. ఎగ్స్ కూడా కంప్లీట్గా బాయిల్డ్ 2 ఎగ్స్ తీసుకుని. సో ఫ్రెండ్స్, డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఇసబ్ గుల్
అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది వచ్చేసి మనం మిల్క్తో కానివ్వండి, లేదంటే కర్డ్లో కానివ్వండి, ఆఫ్టర్నూన్ లేదు అంటే పడుకునే ముందు వాటర్లో కానివ్వండి, మిల్క్తో కానివ్వండి తీసుకోవచ్చు. నేనైతే 2 days నుంచి మిల్క్తో తీసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను తీసుకుంటుంది 1 week అవుతుంది. 1 week నుంచి అంటే ఒక 3 days నేను వాటర్తో తీసుకున్నాను. ప్రజెంట్ అయితే మిల్క్తో ట్రై చేస్తున్నాను. చాలా బాగుంది, నాకైతే చాలా. యాక్చువల్లీ ఇది ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో సరిపడే ఫైబర్ ఉండదు కాబట్టి ఇది మనకు ఒక ఎక్స్ట్రా ఫైబర్ లాగా అనమాట. నిజంగానే చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ కాన్స్టిపేషన్ కానివ్వండి, అలాగే డైజెషన్కి కానివ్వండి, బాడీకి ఫైబర్ కోసం చాలా బాగా వర్క్ అవుతుంది. నాకైతే 3 days నుంచి బాగా రిజల్ట్ ఉంది. సో పడుకునే ముందు ఇసబ్గోల్ తీసుకుంటాను మిల్క్. సో ఫ్రెండ్స్ ఇలా అన్నమాట, ఇలా మిల్క్తో తీసుకుంటాను. సింపుల్గా నార్మల్గా ఉంటుంది, చేదులాగా అసలు ఎలాంటి ఫ్లేవర్ ఉండదు, బాగుంటుంది, తాగగలుగుతాం. మరి అంత బాగోదు అన్నట్టు ఏముండదు, బాగుంటుంది. నాకైతే ఏదో సేమే తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఇది తాగినప్పుడు. సో ఇంకా ఇది ఫినిష్ చేయాలి లాస్ట్ వరకు. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి నా ఛానల్లో. అలాగే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.